ఓకే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్ మనము అన్లోడ్ చేసుకొని రిటర్న్ చిక్బల్లాపూర్ పోతున్నాం. గోవా టు చిక్బల్లాపూర్. అంటే అలా అన్లోడ్ అయిపోయింది. అది వచ్చేసి అన్లోడ్ అయిపోయింది. ఆ నుంచి లోడింగ్ ఏం లేదు, ఎటు చూసిన లోడింగ్ లేదు. చిక్బల్లాపూర్కి ఫోన్ చేసిన, కూరగాయల మార్కెట్కి ఫోన్ చేసిన. ఇక్కడ నుంచి అంటే ఒక 400 గోవా నుంచి దగ్గర దగ్గర 400 కిలోమీటర్లు వస్తుంది. 250 అమ్మేది వచ్చేస్తుంది. అడిగి పోవడం రేపు పొద్దున రాజే నుంచి చిక్బల్లాపూర్ టు అయితే వైజాగ్ కానీ లేకుంటే కొత్తగూడెం కానీ ఆ రెండింటిల్లో ఏదో ఒక రూట్కి అయితే లోడింగ్ కంపల్సరీ అయింది. రమ్మన్నాడు. ఇప్పుడు మనము గోవా నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు వచ్చేసాము. 100 కిలోమీటర్లు వచ్చినాము. ఫ్రంట్ టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ వేయించుకున్నాం అనుకుంటే ఏడాది ఎవ్వరు టైర్ 9:30 మధ్యలో పనిచేస్తాం. షాప్ మొత్తం పని షాప్లో ఇంకా దగ్గర దగ్గర ఉబ్బి దగ్గర వెళ్ళిన తర్వాత పంచర్ వేయిద్దామని చూస్తున్నాం. బైపాస్లో అని నాన్ స్టాప్ మళ్ళీ 450 కిలోమీటర్లు నాన్ స్టాప్. ఇంకా ఆపకుండా పట్టుకొని పోవడము, ఆడ పోయి పనుకోవడం. ఇప్పుడు టైము 8:30 1:30 వెళ్ళిపోతా. ఎందుకంటే ఇది లోడ్ బండి కాబట్టి నిదానంగా వెళ్ళిపోతాం. ఇంటి బండి కాబట్టి ఇంకా 60, 70, 80 పడుకొని వెళ్ళిపోతాం. టాప్ రోడ్ కాబట్టి వచ్చేది రూట్ బైపాస్ రోడ్ కాబట్టి. రూట్ చూడండి సెట్ ఉందో. మన ఆంధ్రాలో కానీ ఇంకా రూట్లు ఉండవు. ఇటు ఈ రూట్లు మాత్రం టాప్ రూట్లు మాత్రం గేర్ మార్చే పని లేదు. యాన్ అప్పు వచ్చినప్పుడే గేర్ మార్చుండేది. మన ఆంధ్రాలో అయితే నేను వచ్చిన రూట్ చూడాలి. దరిద్రమైన రూటు. ఆ బళ్ళారి మధ్యలో రూటు, బళ్ళారి పోతే గుంతకల్ మధ్యలో రూటు. దరిద్రం అంటే దరిద్రం. అవి ఎప్పటికైతే ఆ రూట్లు నరకం ఒకటే కానొస్తుంది ఆ రూట్లలో రావడానికి. రూట్ చూడడానికి అయితే ఉందో ఆరాముగా సాగిపోతుంది. రూట్ మాత్రం ఇబ్బంది లేకుండా, గేరు మాత్రం ఇబ్బంది లేకుండా ఆరాముగా వెళ్ళిపోతుంది. ప్రజెంట్ కొత్తగూడెం అన్లోడ్ చేసుకొని ఆ నుంచి మళ్ళీ విజయవాడ లేకుంటే ఏలూరు కానీ పోతా. ఆ రెండింటిలో ఏదో ఒక ఊరు నుంచి లోడింగ్ ఎత్తి కొద్దిగా రమ్మనంటే మళ్ళీ వెళ్ళిపోవడం. విజయవాడ అయితే ఇంటికి పెట్టేస్తా. విజయవాడ కాకపోతే ఏలూరు మధ్యలో నువ్వు నైట్ ఇటు పెడతా. మళ్ళీ నెల్లూరు వైపు పెట్టేస్తా. ఓకే గాయ్స్, ఈ వీడియో తిన్న చేస్తున్నాను. కొంచెం ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్. జై డ్రైవర్.